హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో ఒక స్టాక్, మోనోపోలీ స్టాక్ చెప్పాలంటే ఏఐ రిలేటెడ్ అండ్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ స్టాక్ అనమాట. అది ఒక మోనోపోలీ స్టాక్ అనమాట. మన ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఇది తయారు చేయలేదన్నమాట. ఈ కంపెనీ తయారు చేసేది. ఆ కంపెనీ ఏంటి, వాళ్ళ బిజినెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ చెప్పాలంటే. అండ్ ఆ స్టాక్ మనకి డిస్కౌంట్లో దొరుకుతుందన్నమాట. మనకి కొన్ని హెడ్విన్స్ వల్ల ఆ స్టాక్ కొంచెం పడి మళ్ళీ అయితే రికవర్ అయితే స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా వాళ్ళ ప్రమోటర్స్ లాస్ట్ వీక్లో మనకి May 25 నుంచి May 30 మధ్యలో వాళ్ళ షేర్స్ వాళ్ళే కొంటున్నారు, వాళ్ళ ప్రమోటర్స్ అయితే కొంటున్నారు. అండ్ వాళ్ళ PE, ప్రైస్ టు ఎర్నింగ్స్ వాల్యూ, ఒకప్పుడు 56-57 ఆ రేంజ్లో ఉండేది. మనకైతే 29 PEలో అయితే దొరుకుతుంది స్టాక్ అయితే. స్టాక్ కొన్ని హెడ్విన్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని మనకి టెయిల్ విన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. అండ్ డెఫినెట్లీ ఏఐ గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది నెక్స్ట్ ఫ్యూచర్ అయితే. ఏఐ కానీ సెమీ కండక్టర్స్ కానీ దానిలో ఈ కంపెనీ చాలా చాలా కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది. ఆ కంపెనీ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, కమింగ్ టు ద కంపెనీ ASML. ఈ కంపెనీ పేరు ASML. ఇట్ ఈస్ ఏ హార్ట్ బీట్ ఆఫ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చెప్పాలంటే. ఈ కంపెనీ లేకపోతే మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీయే లేదు. అండ్ ఇది 1984లో అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ ASML has evolved into sole supplier of extreme ultraviolet, అదే EUV లిథియోగ్రఫీ మిషన్స్ అనమాట. ఈ EUV టెక్నాలజీ ఏంటి అండ్ ఈ లిథియోగ్రఫీ మిషన్స్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సింపుల్గా ఈజియెస్ట్గా మీకు బిజినెస్ మోడల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్లీ వీళ్ళ బిజినెస్ మోడల్లో మనకు చూస్తే ఒక సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి డిఫరెంట్ అంటే సిస్టమ్స్ అయితే ఉంటాయన్నమాట, మిషనరీస్ అనమాట. మనకు సెమీ కండక్టర్స్ తయారు చేయాలంటే దాంట్లో మనకి EUV లిథియోగ్రఫీ సిస్టమ్స్ అనేవి అడ్వాన్స్డ్ అనమాట. ఇది ఓన్లీ ఈ కంపెనీయే తయారు చేయగలదు మన ప్రపంచం మొత్తంలో. ఇప్పుడు ఒక సెమీ కండక్టర్స్ తయారు చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ TSMC ఉందనుకోండి, తైవాన్ సెమీ కండక్టర్స్ కంపెనీ. అది మనకి చిప్స్ తయారు చేస్తుంది కదా, మన సెమీ కండక్టర్స్ చిప్స్ అయితే తయారు చేస్తుంది కదా. వాటిని ఇప్పుడు తయారు చేయాలంటే మిషనరీస్ కావాలి కదా. ఇప్పుడు TSMCకి మిషనరీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ASMC తయారు చేసి TSMCకి అయితే పంపిస్తుంది అనమాట. ఈ అడ్వాన్స్ సెమీ కండక్టర్స్ తయారు చేసే మిషన్స్ ఓన్లీ ఈ కంపెనీ మాత్రమే తయారు చేయగలదు. అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్లో వీళ్ళు ఇంకా డిఫరెంట్ సిస్టమ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. EUV లిథియోగ్రఫీ సిస్టమ్స్, DUV లిథియోగ్రఫీ సిస్టమ్స్, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ వీళ్ళు ఓన్లీ తయారు చేయడమే కాకుండా మెయింటెనెన్స్ కానీ ఇంకా సాఫ్ట్వేర్ రిలేటెడ్, దీనికి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీటి నుంచి అయితే రెవెన్యూస్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఈ కంపెనీ ఇది స్ట్రాంగ్ మోనోపోలీ కంపెనీ అనమాట. ఎక్స్క్లూజివ్ EUV సప్లయర్. మన వరల్డ్ వైడ్ ఇది ఒక్క కంపెనీయే మనకి EUV లిథియోగ్రఫీ మిషన్స్ సప్లై చేసే దానిలో ఈ ఒక్క కంపెనీ అయితే ఉంది, ASML. అది అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. దీనిలో హై ఎంట్రీ బ్యారియర్స్ చెప్పాలంటే వేరే కంపెనీస్ ఎంట్రీ అవ్వడానికి చాలా కష్టం, చాలా కాంప్లెక్స్ మిషనరీస్ ఉంటాయన్నమాట. తయారు చేయడం అంత ఈజీ కాదు. దానికి కాస్ట్ కానీ బట్ అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఈ వేరే కంపెనీస్ దగ్గర అయితే లేవు. అండ్ వీళ్ళ క్లయింట్స్ మనం చూస్తే ఇంటెల్, TSMC అండ్ శాంసంగ్, వీళ్ళన్నీ క్లయింట్స్ అయితే ఉన్నాయి. మనకి TSMC గురించి మనకు తెలిసిందే, తైవాన్ సెమీ కండక్టర్స్ గురించి. వాళ్ళు చాలా చాలా చిన్న చిప్స్ తయారు చేస్తారు. వాళ్ళు బాగా ఫేమస్, ఆ స్టాక్ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళకి మిషనరీస్ ఈ కంపెనీయే తయారు చేస్తుంది అనమాట. ప్రపంచంలో ఇది ఒక కంపెనీయే ఉంది ఈ సెమీ కండక్టర్స్, అడ్వాన్స్ సెమీ కండక్టర్స్ తయారు చేసే దానిలో మెయిన్గా EUV టెక్నాలజీ దానిలో. అండ్ ఈ కంపెనీ మనం ఏఐలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది చెప్పాలంటే. ఎలాగంటే NVIDIA మనకు తెలిసిందే కదా, ఈ కంపెనీ ఏం చేస్తుంది, GPUs అయితే తయారు చేస్తుంటుంది. అండ్ ఈ GPUs మనకి ఇంకా గేమింగ్లో కానీ, AI రిలేటెడ్ కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ, డేటా సెంటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీటిలో అయితే రోబోటిక్స్, ఆటోమేషన్లో అయితే వర్క్ చేస్తుంటుంది కదా. అండ్ ఈ NVIDIA ఈ ASML లేకుండా అసలు వర్క్ చేయలేదు చెప్పాలంటే. NVIDIAకి చిప్స్ మనం ఎక్కడి నుంచి వస్తాయని మనం చూసినప్పుడు తైవాన్ సెమీ కండక్టర్స్ దగ్గర నుంచి అయితే వస్తాయన్నమాట. తైవాన్ సెమీ కండక్టర్స్ నుంచి వీళ్ళు NVIDIA వాళ్ళు అయితే కొంటారు. కానీ ఈ తైవాన్ సెమీ కండక్టర్స్కి ఈ మెషిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ మెషిన్స్ ఎక్కడి నుంచి ASML దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఈ ASML ఒక్కటే మన ప్రపంచంలో ఈ EUV లిథియోగ్రఫీ మిషన్స్ అయితే సప్లై చేయగలదు. అది ASML దగ్గర నుంచి TSMCకి వెళ్తున్నాయి మిషనరీస్. అండ్ TSML వాళ్ళు ఈ సెమీ కండక్టర్స్ తయారు చేసి వాళ్ళు NVIDIAకి అయితే పంపిస్తున్నారు. ఇది సైకిల్లో మనకి ASML చాలా చాలా కీ రోల్ చెప్పాలంటే. ఈ ASML లేకపోతే మనకి TSMC లేదు, NVIDIA లేదు, ఇంకా యాపిల్ ఇవన్నీ కూడా లేదనమాట చెప్పాలంటే. ఈ EUV లిథియోగ్రఫీ మిషన్స్ ఏం చేస్తుందంటే యూజ్ టు ప్రింట్ టైనెస్ట్ సర్క్యూట్స్ ఆన్ సిలికాన్ వేఫర్స్, ఎస్పెషల్లీ మేకింగ్ 5nm అండ్ 3nm చాలా చిన్న చిప్స్, ఆల్మోస్ట్ చాలా చిన్న చిప్స్ పైన అయితే వీళ్ళు సర్క్యూట్స్ అయితే బిల్డ్ చేస్తారు. అండ్ హై అడ్వాన్స్డ్ చిప్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ మిషన్ తయారు చేయడానికి కాస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ $150 మిలియన్ నుంచి $200 మిలియన్ వరకు అవుతుంది. అది రీసెంట్గా వచ్చిన దాంట్లో హై NA EUV మిషన్స్లో అయితే ఇంకా ఎక్కువైతే ఉంటుంది. ఆల్మోస్ట్ $300 అయితే ఈచ్ మిషన్ అయితే అవుతుందని వీళ్ళు చెప్తున్నారు.
అండ్ ఒక మిషన్ తయారు చేయడానికి వీళ్ళ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 12 months to 18 months అయితే పడుతుంది. దట్ ఈస్ 1 year to 1.5 year పడుతుంది. అండ్ వీళ్ళు తయారు చేయడానికి ఆల్మోస్ట్ దీనిలో 10 lakh పార్ట్స్, దట్ ఈస్ 1 million పార్ట్స్ అండ్ 800 సప్లయర్స్ వరల్డ్ వైడ్ దగ్గర నుంచి అయితే పార్ట్స్ అయితే తీసుకొస్తారంట. అండ్ ఇది అన్నిటినీ అంటే అసెంబుల్ చేయడానికి కూడా చాలా కష్టం చెప్పాలంటే. మల్టిపుల్ కంటైనర్స్లో తీసుకొచ్చి ఆ యూనిట్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత టీఎస్ఎంసీ అక్కడ తీసుకెళ్తారు కదా, అక్కడ తీసుకెళ్ళి అసెంబుల్ చేస్తారంట. మల్టిపుల్ కంటైనర్స్లో తీసుకెళ్ళి అసెంబుల్ చేస్తారంట. ఇది చాలా కాంప్లెక్స్ అండ్ చాలా కష్టమని అయితే చెప్తున్నారు. రీసెంట్గా సిఎన్బిసి ఛానల్ అయితే వాళ్ళ ప్లాంట్కి అయితే విజిట్ చేశారనమాట. వాళ్ళ మిషనరీస్ కానీ వాళ్ళకి ఎలా ఉన్నాయని క్లియర్గా చూపించారనమాట. మీకు ఆ విజువల్స్ అయితే మీకు పెడతాను. ఇప్పుడైనా కానీ ఎండింగ్లో అయినా వీడియోలో దానిలో అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఈ ఏఎస్ఎంఎల్ స్టాక్ మన ఇండియా స్టాక్ మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే లేదు. మన యూఎస్ బేస్డ్ స్టాక్ అనమాట. ఇలాంటి అడ్వాన్స్డ్ ఏఏ రిలేటెడ్ స్టాక్స్ మనకి యూఎస్లోనే మనకు దొరుకుతాయి. అండ్ ఇది మనకి వెస్టెడ్ ఫైనాన్స్ నుంచి అయితే బై చేయొచ్చు ఈ స్టాక్ని అయితే. వెస్టెడ్ ఫైనాన్స్ మీకు చాలా ఈజీ సింపుల్ యాప్ అనమాట. మనకి మామూలుగా అప్ స్టాక్స్ కానీ ఏంజిల్ వన్ కానీ అలాగే అనమాట. ఈజీ ఇన్వెస్టింగ్, మన యూఎస్ స్టాక్స్ అయితే బై చేయొచ్చు. మనకి ఇండియాలో కొన్ని స్టాక్స్ దొరకవు. ఇలాంటి స్టాక్స్ చెప్పాలంటే మనకి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రిలేటెడ్ స్టాక్స్ మనకి యూఎస్లోనే దొరుకుతాయి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మోనోపోలీ స్టాక్ చెప్పాలంటే. మనకి ఏ గ్రోత్ అయితే డెఫినెట్గా మనకి రాను మనం చూడబోతున్నాం. ఏ కానీ సెమీ కండక్టర్స్లో కానీ ఇది చాలా చాలా కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది ఏఎస్ఎంఎల్. అండ్ మనకి డిస్కౌంటెడ్లో కూడా దొరుకుతుంది కాబట్టి స్టాక్ అయితే డెఫినెట్గా మనం ఫోకస్ చేయొచ్చు. మీకు వెస్టెడ్ ఫైనాన్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు యాడ్ అవ్వచ్చు, మీరు ఓపెన్ చేయొచ్చు, అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఫ్రీ ఓపెనింగ్ అనమాట అకౌంట్, స్పెషల్గా ఫీజ్ ఏమి ఉండదు. అండ్ ఈజీగా యూజ్ చేయొచ్చు యాప్, చాలా ఈజీ అండ్ యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది చెప్పాలంటే. ఓకే, అంత మంచి స్టాక్ అసలు స్టాక్ ఎందుకు పడింది రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే మెయిన్గా చైనా హెడ్విన్స్. మెయిన్గా చెప్పాలంటే వీళ్ళకి రెవెన్యూస్ ఎక్కువ చైనా నుంచే వచ్చాయన్నమాట. ముందు 2023, 2024లో వీళ్ళకి ఆల్మోస్ట్ 30% రెవెన్యూస్ వీళ్ళు చైనా దగ్గర నుంచే వచ్చేవి. అది రాను 2025కి 20%కి పడిపోతాయని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ మెయిన్గా వీళ్ళు నెదర్లాండ్స్లో ఉంటుందన్నమాట. ఈ కంపెనీ ఏఎస్ఎంఎల్ నెదర్లాండ్స్లో ఉంటుంది, ఒక డచ్ కంపెనీ అనమాట ఇది. వీళ్ళు యూఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఆ డచ్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అయితే వస్తున్నాయి. చైనా వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాకూడదు. అండ్ రీసెంట్ టైమ్స్లో చైనా వాళ్ళు బాగా పెరుగుతున్నారు కదా టెక్నాలజీ, అది వాళ్ళు పెరగకూడదు అని చెప్పి వాళ్ళు చైనా పైన రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు ఎక్స్పోర్ట్స్ పైన. సో దట్ ఈ కంపెనీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో దట్ ఈ స్టాక్ ఆల్రెడీ పడిపోయిందనమాట. అందుకని స్టాక్ అయితే పడింది. న్యూస్ ఆల్రెడీ తీసేసుకుంది, అది ప్రైస్ అయితే తీసేసుకుంది. ఇది మేజర్ హెడ్విన్స్ చెప్పాలంటే. చైనా రెవెన్యూస్ అయితే 20%కి అయితే పడతాయి అనమాట. 30% నుంచి 20%కి అయితే పడుతుంది. రాను ఇంకా పడినా కూడా ఆశ్చర్యం లేదు చెప్పాలంటే. ఇది హెడ్విన్, ఇది బాగా చెప్పాలంటే. నెక్స్ట్ మనకి యునైటెడ్ స్టేట్స్లో వీళ్ళ రెవెన్యూస్ పెరిగిపోతున్నాయి, ఇంకా పెరుగుతాయి అనమాట రాను. అంటే ముందు సంథింగ్ 16-17% ఉండేది, 20% పైన పెరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ యూఎస్లో ఈ టెక్నాలజీ పైన ఎక్కువ అంటే మనకి ఏ రిలేటెడ్ బాగా పెరుగుతుందని డెఫినెట్గా. అండ్ యూఎస్ గవర్నమెంట్ కూడా లోకల్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. చాలా వరకు లోకల్గా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలని చూస్తున్నారు అనమాట. దీనివల్ల వీళ్ళకి రెవెన్యూస్ చాలా బూస్ట్ అవుతాయి యూఎస్ మార్కెట్ నుంచి అని వీళ్ళు చెప్తున్నారు. చైనా దగ్గర నుంచి రెవెన్యూస్ తగ్గుతాయి, యూఎస్ నుంచి వస్తాయన్నమాట. ఓవరాల్ నెక్స్ట్ ఇయర్ గ్రోత్ మాత్రం ఒక డబుల్ డిజిట్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. మనకి నియర్లీ చెప్పాలంటే వీళ్ళకి 30 బిలియన్ రెవెన్యూస్ అయితే వస్తాయని చెప్తున్నారు. మీ స్క్రీన్ పైన పెడతాను. అది దట్ ఈజ్ నియర్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక సింగిల్ డిజిట్ 6% to 20% సంథింగ్ అయితే ఇచ్చారు. దాని రేంజ్లో అయితే గ్రో అవ్వచ్చు. డెఫినెట్గా పాజిటివ్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అనలిస్టులు అయితే ఒక 20% గ్రోత్ అయితే ఉండొచ్చు 2025లో. ఎందుకంటే 2024లో కొంచెం మ్యూటెడ్గా ఉందన్నమాట వీళ్ళ నెంబర్స్. అండ్ టోటల్ అనలిస్టుల వ్యూ కూడా చాలా బాగుంది. అప్కమింగ్ దానిలో డిస్కస్ చేద్దాం ఇంకా. ఓకే, మన స్టాక్ ప్రైస్ మనం చూస్తే అరౌండ్ $730-740 రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. వీళ్ళ ఆల్ టైమ్ హై $1,100 అనమాట. అండ్ వీళ్ళ మార్కెట్ క్యాప్ చూడొచ్చు, లార్జ్ క్యాప్ కంపెనీ ఇది. అండ్ పిఈ 29.7 అయితే ఉంది. వీళ్ళు హిస్టారిక్ పీఈ చూసినప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో వీళ్ళు చూడండి మనకి అరౌండ్ 45-57 పీఈలో అయితే ట్రేడ్ అయింది. అండ్ స్టాక్ ఇప్పుడు ఫాలో అయ్యి ఆల్ టైమ్ అంటే కొంచెం దగ్గర లో టచ్ అయిందన్నమాట పీఈ. మళ్ళీ ఇప్పుడు పెరగడం అయితే స్టార్ట్ అయిందన్నమాట రీసెంట్ టైమ్స్లో. జస్ట్ 1 month నుంచి స్టాక్ అయితే కొంచెం స్లైట్ పాజిటివ్గా అయితే ఉంది. వీళ్ళ ఫైనాన్షియల్స్ నెంబర్స్ చూసినప్పుడు మనకి వీళ్ళ రెవెన్యూ గ్రోత్ అయితే బాగానే ఉంది చెప్పాలంటే. లాస్ట్ 5 years నుంచి రీసెంట్ 2024 పెద్దగా గ్రోత్ లేదు, మనకి అంత గ్రోత్ చూపించలేదు. కానీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ చైనా రెవెన్యూస్ తగ్గినా కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో యూఎస్ మార్కెట్ బాగా రెవెన్యూస్ పెరుగుతాయి. అండ్ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఫ్యూచర్ లాంగ్ గ్రోత్ రన్లో అయితే చాలా బెటర్గా ఉంటుందని చాలా వరకు అనలిస్టులు అయితే చెప్తున్నారు. వీళ్ళ గ్రాస్ మార్జిన్స్ కూడా చాలా బాగుంటాయి. అరౌండ్ 50% అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మంచి మార్జిన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం చూసినా కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. అండ్ 2024లో కొంచెం మ్యూటెడ్గా అయితే ఉంది.
మనకి నెక్స్ట్ నెంబర్స్ మన ఫండమెంటల్స్ మనం చూసినప్పుడు ఆర్ఓఏ 15.31 అండ్ ఆర్ఓఈ 55.62 మంచి రిటర్న్ రేషియోస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళకి డెట్ టు ఈక్విటీ చూసినా 0.62 పర్లేదు, ఓకే, మనకి అంత రిస్క్ లేదు మనకి ఇంకా. అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ మనం చూస్తే ట్రైలింగ్ పిఈ 29.67 అండ్ మన ఫార్వర్డ్ పిఈ 27.62, ప్రైస్ టు సేల్స్ 9.59, ప్రైస్ టు బుక్ 14.81. ప్రైస్ టు బుక్ వాల్యూలో కొంచెం ప్రీమియంగా ఇస్తారు ఈ స్టాక్కి చెప్పాలంటే, ఎందుకంటే ఇది మోనోపోలీ స్టాక్ కాబట్టి ప్రీమియం ఎప్పుడు తీసుకుంటుంది. అండ్ ఈవీ టు ఎబిటా 22.13, పెగ్ రేషియో 1.45 అయితే ఉన్నాయి. వాల్యుయేషన్స్ ప్రకారం ఓకే చెప్పాలంటే. అండ్ ఎనలిస్టుల ప్రిడిక్షన్ బట్టి 40 ఎనలిస్టులు అయితే 40 ఎనలిస్ట్ దానిలో 22 అయితే బై రేటింగ్ ఇచ్చారు, ఓవర్ వెయిట్ 8 ఇచ్చారు, హోల్డ్ 9 ఇచ్చారు, 1 అయితే సెల్ ఇచ్చారన్నమాట. 1 ఎనలిస్ట్ సెల్ ఇచ్చారు. ప్రైస్ టార్గెట్ అరౌండ్ $903 అయితే ఇచ్చారన్నమాట. అప్సైడ్ 22.4% అయితే ఇచ్చారు. మనకి రీసెంట్గా నేను చాలా పాజిటివ్ న్యూస్ అయితే వింటున్నాను ఈ స్టాక్ గురించి. అండ్ ఈ పోస్ట్ చూడొచ్చు, వచ్చింది లాస్ట్ వీక్. ఏఎస్ఎంఎల్ స్టాక్ మైట్ బీ అ సేఫెస్ట్ చిప్ ప్లే అట్ దిస్ ప్రైజ్ అనమాట. ఈ ప్రైస్ వాల్యుయేషన్స్ మంచి అట్రాక్టివ్గా అని చెప్తున్నారు. అండ్ ఈ ఆర్టికల్ అనే కాదు, నేను చాలా మంది ఫాలో అయ్యాను అనమాట అనలిస్ట్ని. వాళ్ళు ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఫేర్ వాల్యూ అనుకోండి ప్రైస్కి చాలా దగ్గరికి ఉంది అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు $730 అయితే ఉంది కదా, అరౌండ్ $700 దాకా ఉంది అని చెప్తున్నారు అనమాట చాలామంది అనలిస్ట్. సో దట్ ఈ ప్రైస్ మంచి వాల్యూ అని చెప్తున్నారు ఈ టైంలో బై చేయడానికి. అండ్ వీళ్ళ కీ పాయింట్స్ మనం చూస్తే ఏఎస్ఎంఎల్ స్టాక్ ఆఫర్స్ ఇన్వెస్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిస్క్ టు రివార్డ్ రేషియోస్ ఇన్ ద సెమీకండక్టర్ ఇండస్ట్రీ టుడే. ద మోస్ట్ బేర్ కేస్ ఆల్రెడీ ప్రైస్డ్ ఇన్, మనకి ఆల్రెడీ వర్స్ట్ సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే ఆల్రెడీ స్టాక్ ప్రైస్లో ఆల్రెడీ చూపిస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే సీయింగ్ న్యూ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కమింగ్ ఇన్ అలాంగ్ విత్ డబుల్ డిజిట్ అప్సైడ్ పొటెన్షియల్ ఫ్రమ్ వాల్ స్ట్రీట్ జస్టిఫైస్ ఎ సెకండ్ లుక్ ఇన్ టు ఏఎస్ఎంఎల్. కొత్త ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అయితే వస్తున్నారు రీసెంట్ టైమ్స్లో, లాస్ట్ 1-2 వీక్స్లో అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్రొజెక్షన్స్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అయితే ఇస్తున్నారు ఈ FY25కి. ఇవన్నీ పాజిటివ్స్ అని వీళ్ళు చెప్తున్నారు. మీకు చెప్పాను కదా వీళ్ళు ప్రమోటర్స్ అయితే వీళ్ళే బై చేస్తున్నారని చెప్పి. అండ్ ఈ కంపెనీ వీళ్ళు బైబ్యాక్స్ అయితే చేస్తుంటారు అనమాట. మనకి తెలిసిందే కదా ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్, TCS వీళ్ళు బైబ్యాక్స్ చేస్తారు కదా, అలాగే ఈ కంపెనీ కూడా ఇప్పుడు బైబ్యాక్స్ అయితే ఎక్కువ చేస్తుంటారు. అండ్ రీసెంట్గా వీళ్ళ బైబ్యాక్ మనం చూడొచ్చు, లాస్ట్ May 26 నుంచి May 30 వరకు లాస్ట్ 1 వీక్ వీళ్ళు బై చేశారనమాట షేర్స్ అన్ని. వీళ్ళు బైబ్యాక్స్ బాగా చేస్తుంటారు. లాస్ట్ మనం చూడొచ్చు గ్రాఫ్లో 2020 నుంచి 2024 వీళ్ళు కంటిన్యూస్గా ఇప్పుడు బైబ్యాక్స్ అయితే చేస్తుంటారు. దీనివల్ల మనకి ఇన్వెస్టర్స్కి మంచి అడ్వాంటేజ్ చెప్పాలంటే. అండ్ ఈ స్టాక్ని నేను రీసెంట్గా అయితే నేను బై చేశాను. అండ్ అంటే స్మాల్ క్వాంటిటీస్ అయితే నేను మెల్లమెల్లగా 2 ట్రాంచెస్లో అయితే నేను బై చేశాను. ప్రజెంట్ నా పోర్ట్ఫోలియో అయితే 8%గా ఉందన్నమాట. ఈ రోజు కూడా కొంచెం బై చేశాను నేను చెప్పాలంటే. ప్రజెంట్ యావరేజ్ ప్రైస్ 743 ప్రైస్లో అయితే 8% నా యూఎస్ పోర్ట్ఫోలియోలో 8% అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. మనకు ఓవరాల్గా మనం చూస్తే కంపెనీస్ చాలా గ్రేట్ కంపెనీ మనకి చెప్పాలంటే, అండ్ మోనోపోలీ కంపెనీ. అండ్ స్టాక్ పడి ఇప్పుడు మంచి వాల్యుయేషన్స్ జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ చాలామంది అనలిస్టులు చాలామంది పాజిటివ్గా ఉన్నారు, కానీ కొన్ని హెడ్విన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దట్ వాళ్ళు కొంచెం అంటే కన్సర్న్స్ కూడా ఉన్నాయి, కొన్ని హెడ్విన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్లీ ఆప్టిమిస్టిక్ అయితే చెప్తున్నారు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. మనకి హెడ్విన్స్ తెలిసిందే, చైనా రెవెన్యూస్ పడిపోతున్నాయి, మనకి 30% నుంచి 20% అయితే ఫాలో అవుతున్నాయి. కానీ యూఎస్ రెవెన్యూస్ పెరుగుతాయి కాబట్టి మనకి సెట్ అవుతుంది. కానీ రాను ఇంకా 20% కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది కదా చైనా నుంచి. అదొక హెడ్విన్ చెప్పాలంటే ఈ కంపెనీకి. కానీ ఓవరాల్గా ఒక లాంగ్ టర్మ్ గ్రోత్లో మనం చూస్తే మనకి కానీ ఈ సెమీ కండక్టర్స్ దానిలో ఈ కంపెనీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట చెప్పాలంటే. అడ్వాన్స్డ్ సిస్టమ్స్, EUV మిషన్స్ కానీ ఇంకా కొత్తవి అయితే వీళ్ళు తయారు చేస్తారని చెప్పారనమాట కంపెనీ. నేను వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడడం చూసిన తర్వాత CNBC ఛానల్లో వాళ్ళు అంటే కంపెనీ గురించి టోటల్ రివ్యూ అయితే ఇచ్చారనమాట. వాళ్ళ ప్లాంట్ విజిట్ చేసి వాళ్ళ కంపెనీ మేనేజ్మెంట్ అన్నీ వచ్చాయన్నమాట. ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కొంచెం లెంతీ వీడియో ఉంటుంది, ఒక 30 minutes 20 minutes అలా ఉండొచ్చు. ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. మంచి పాజిటివ్ కామెంటరీ. ఫ్యూచర్లో కూడా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. మనకి టెక్నాలజీ అయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది. అండ్ ఈ కంపెనీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనం డెఫినెట్గా ఫోకస్ చేయాలి. ఇలాంటి మోనోపోలీ కంపెనీస్ మనకి ప్రీమియం అయితే ఇస్తాయన్నమాట. అది కూడా స్టాక్ మనకి ఎప్పుడు చీప్గా దొరకవు చెప్పాలంటే. అలాంటిది స్టాక్ అయితే మనకి కొంచెం డిస్కౌంట్లలో దొరుకుతుంది. కొంచెం మనకి మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ స్టాక్స్ అయితే బాగా పెరుగుతాయి ఇలాంటి స్టాక్స్. కానీ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూఎస్ ఎకానమీ చాలా కొంచెం వీక్గా ఉంది చెప్పాలంటే. ప్రజెంట్ అయితే చాలా టాక్ అయితే వస్తుంది కదా, US డాలర్ పడిపోతుందని చెప్పి, కానీ ఇలాంటి న్యూసెస్ అయితే వస్తున్నాయి. అది కొంచెం మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా కొంచెం స్మాల్ అమౌంట్స్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, మీరు స్టడీ చేసిన తర్వాత మీరు ఓన్ డెసిషన్ అయితే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను. అండ్ మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.